హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నాక్స్ ఎక్స్‌ప్లోరర్స్. కొంచెం గ్యాప్ తీసుకుని 'జీబ్రా' మూవీ చూసా. ఇంక మూవీ ఎలాగుంది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ప్లాట్ సింపుల్‌గా ఎక్కువ రివీల్ చేయకుండా చెప్పాలంటే, ఒక ఇద్దరి మధ్య జరిగే ఫైట్‌కి మూడో వ్యక్తికి ఎలా లింక్ అయింది? ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఇనీషియల్‌గా సూర్య క్యారెక్టర్‌తో అదే మన సత్యదేవ్ వాయిస్ ఓవర్‌తో ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ తనకి ఎదురైన కాన్‌ఫ్లిక్ట్‌ని నరేట్ చేస్తారు. అలా కాన్‌ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక బ్యాంక్‌లో ఉన్న లూప్ హోల్స్‌తో తన స్కామ్ ఎలా తెలివిగా చేశాడని క్లియర్‌గా చూపిస్తారు. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా వెళ్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు. దీనికి కారణం ఈ మూవీ ఎడిట్ ప్యాటర్న్. రేసీగా ఫాస్ట్ కట్స్‌తో నరేటివ్ వెళ్తూనే ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు చాలా విషయాలు డంప్ చేస్తారు. అవన్నీ మనం అర్థం చేసుకొని టైం పట్టొచ్చు. స్టార్టింగ్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయినా తర్వాత మనకు అర్థమవుతాయి. బ్యాక్ ప్లాట్‌తో పాటు ఇంకో సబ్ ప్లాట్ కూడా ప్యారలెల్‌గా వెళ్తుంది. బేసిక్‌గా హీరో వర్సెస్ విలన్ గేమ్‌గా వెళ్తుందనుకుంటే, హీరో అండ్ హీరోకి అపోజిట్‌గా ఉన్న ఐడియాలజీతో ఇంకో క్యారెక్టర్‌కి డిజైన్ చేశారు. అది విలన్ అనుకోకూడదు. దీని గురించి సెకండ్ హాఫ్‌లో డీటెయిల్‌గా మాట్లాడదాం. ఇంకా డీసెంట్ ట్విస్ట్‌తో ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ ఇట్స్ గుడ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే ప్రొసీడింగ్స్ అనుకున్న విధంగా వెళ్ళవు. ఎడిటింగ్ ఫాస్ట్ కట్స్‌తో వెళ్తున్నా, అసలైన పాయింట్ సత్య ట్రాక్ నుంచి వెళ్తూనే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్‌లో అనిపించిన థ్రిల్ ఫ్యాక్టర్ అయితే మిస్ అవుతాం. స్టార్టింగ్‌లో డాలీని యాంటాగనిస్ట్‌గా అనుకుంటే, తర్వాత చూస్తే తను ఒక అదర్ మెయిన్ హీరోగా చూపిచ్చారు. అది ప్రాబ్లమే కాదు కానీ, చిన్న కట్స్‌లో ఫ్లాష్ బ్యాక్, చిన్న లవ్ ట్రాక్‌ని అనవసరంగా పెట్టారనిపించింది. మేబీ పార్ట్ 2లో అసలేమైందో చూపిస్తారేమో. ఫస్ట్ హాఫ్‌లో బ్యాంక్ స్కామ్ గురించి వెళ్తుంటే, సెకండ్ హాఫ్‌లో మనీ స్టెప్స్ గురించి చూపిస్తారు. ఈ ఎపిసోడ్‌లో అయితే సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే బాగుంది. మూవీలో ప్రతిదీ చాలా బాగా వాడుకున్నారు. ఒక క్లోజర్ ఎండింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. టెక్నికాలిటీస్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా అనిపించింది. మ్యూజిక్ బై రవి బసూర్. తన సౌండింగ్ బాగుంది. బట్ సాంగ్స్ అయితే ఒక ర్యాప్ సాంగ్ అండ్ ఇంకో సాంగ్ తప్ప మిగతా అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. ఇంక ఎడిటింగ్ అయితే టెర్రిఫిక్ అనిపించింది. బట్ టోటల్‌గా అయితే ఈ మూవీ డ్యూరేషన్ 2 అవర్స్ 44 మినిట్స్. కొంచెం ట్రిమ్ చేయొచ్చు. ఇంక రైటర్ అండ్ డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ తన ఫస్ట్ మూవీ 'పెంగ్విన్' కన్నా 'జీబ్రా' యూనిక్ ప్రిమిసైజ్‌తో బాగా రీసెర్చ్ చేసి ఎంగేజింగ్‌గా డైరెక్ట్ చేశారు. బట్ రైటింగ్‌లో కొన్ని దగ్గర క్లమ్జీగా చాలా వరకు కన్వీనియంట్‌గా ఎళ్ళిపోయారు. మీరు ఈ మూవీని ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కువగా ఇష్యూస్ ఏమి అనిపించవు. ఎందుకంటే ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ వల్లే అలా ఫాస్ట్ కట్స్‌తో అలా ఎళ్ళిపోతూనే ఉంటుంది. బట్ సెకండ్ టైమ్ చూస్తున్నప్పుడు మీకు కొన్ని లాజిక్స్ కొడతాయి. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే సత్యదేవ్, సూర్య క్యారెక్టర్‌లో సెటిల్‌గా బాగా యాక్ట్ చేశారు. డాలి ధనంజయ్, ఆది క్యారెక్టర్‌లు ఇంప్రెసివ్‌గా చేశారు. సునీల్ ఫన్నీగా ఉంటూనే చిన్న లైట్‌గా విలనిజం చూపించారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సత్యరాజ్, అమృత, జెనిఫర్, ప్రియాంక భవానీ శంకర్ వాళ్ళ రోల్స్ తగినట్టు బానే చేశారు. పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చూస్తే పాజిటివ్స్ సత్యదేవన్, దాలి ధనంజయ, ఫస్ట్ హాఫ్, బ్యాంక్ సీన్స్, సత్య కామెడీ, ప్రిమిసైజ్ అండ్ స్క్రీన్ ప్లే. నెగెటివ్స్ చూస్తే సెకండ్ హాఫ్‌లో కొన్ని అన్నెసెసరీ సీన్స్, సాంగ్స్, క్లమ్జీ సీన్స్. ఓవరాల్‌గా 'జీబ్రా' సత్యదేవ్‌కి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కొన్ని ఫ్లాస్‌ని పక్కన పెట్టి ఒక గ్రిప్పింగ్ ఉండే మూవీ చూడాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. మేము ఈ మూవీకి 80% గ్రీన్ అండ్ 20% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంతవరకు టాటా.